భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలను ఫోన్ ట్యాపింగ్ చేసి టీఆర్ఎస్ నాయకులు వినడం దారుణమంటూ ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసిన టీఆర్ఎస్ నాయకులు జైలుకు పోవడం ఖాయమంటూ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందంటూ ఆరోపించారు. దమ్ము లేదు కాబట్టి అందరు మా దగ్గరనే తొడలు కొట్టుకున్నారు. ఇవాళ ఏడుస్తున్నారు, మాతోనే పోతారు. బిడ్డ దేవుడు బతికి ఉన్నప్పుడు చూపించేస్తాడు, ఈ భూమి మీదనే చూపిస్తాడు. నువ్వు వేరేలోకి ఎట్లా సీట్ చేసి ఇతర పార్టీలను ఖరాబ్ చేసి ఈ వ్యవస్థను చెడగొట్టున్నారు. ఇవాళ ఒక బిడ్డ జైలుకున్నది. ఇంకా 4 దినాలు అయితే ఇంకా చూడు వాళ్ళ కుటుంబంలో ఎంతమంది జైలుకున్నారు. ఫోన్ ట్యాపింగ్, భార్యాభర్తలకు వచ్చే ఫోన్ వింటారా ఎవరన్నా? భార్యాభర్తలు మాట్లాడింది కూడా ట్యాపింగ్ చేశారు. అది కూడా వాళ్ళ కుటుంబ వ్యక్తులకు కూడా చేసింది. ఆ పేర్లు వస్తే వెళ్ళగా మీకు రాబోతున్నాయి. ప్రైవేట్ టాక్స్ చాలా పెద్ద నేరం ఉండేది. వాడు రాధాకృష్ణ అనేటువంటి పోయి ఏం దాదాగిరి నడిపించాడు. 9 సంవత్సరాలు వాడే. ఆ ప్రభాకర్ వాడు అమెరికాకు పారిపోయాడు. డిఐజీ రిటైర్డ్ అయినాక 9 సంవత్సరాలు వారికి అదనపు బాధ్యతలు ఇచ్చినారు. అట్లా ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ కేస్, ఇక భూ కబ్జాలు. వాడు కన్నరావు అనేటువంటి వాళ్ళ అన్న కొడుకు మారిపోయాడు సింగపూర్కు. సెటిల్మెంట్ వాడు ఇంకోటి కొత్తగా మారిపోయాడు. కాంగ్లా మొత్తం మారిపోతారు. చూడండి మీరు. ఇప్పటికి 3 నెలల లోపల ఇంకా మనం ఏం చేయలేదు. ఇప్పటికే సగం మంది ఖాళీ అయిపోతున్నారు. అందు గురించి ఇవాళ మేమనేది ఏమంటే, న్యాయం అని దేవుడు చూస్తాడు. అన్యాయం చేస్తే తెలంగాణ పేరు మీద దోసుకున్నాడు.